ఏ వర్గానికి చెందిన వారు కూడా ఇవాళ సంతోషంగా లేరు, సుభిక్షంగా లేరు. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణను 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ గారి నాయకత్వమే మళ్ళా కావాలని చెప్పి ఇలా తెలంగాణ మొత్తము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరుగుతుంది. ఓకే, మహేష్ గారు గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు ఇప్పుడు మీ పార్టీ అభిప్రాయం ఏంటి? అసలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది అనుకుంటున్నారా? సార్, మీకు తోటి ప్యానలిస్టులకు ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత, నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, దాని గతంలో వాళ్ళు అమ్మీరు భూములను చాలా వరకు తెలంగాణ ఆల్మోస్ట్ దాన్ని సగం నాశనం పట్టించారు. ఏదైతే బబుల్ సృష్టించి ఆర్టిఫిషియల్ గా దాని రేట్స్ పెంచేసి మేము తెలంగాణ రియల్ ఎస్టేట్ భూమి తెచ్చిన అన్నటువంటి విషయం ఏదైతుందో దీన్ని పూర్తి స్థాయిలో బీజేపీకి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అయితే ఆనాడు ఆ సర్కార్ చేసిన తప్పులే నేడు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నాం. ఎలాంటి అతిశక్తి లేదు. తెలంగాణలో ఆదాయ మార్గాలు పెంచకుండా, ఆదాయ మార్గాలను వెతకకుండా కేవలము భూముల నమ్ము, ఆస్తుల నమ్ము, ఖజానా నింపుకో అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజల సొత్తును తన ఇష్టారీతిగా అమ్ముతుంది. అనేది కేవలం భూములు అమ్మడం అంటే ఈ రోజు ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును అమ్మడంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ గతంలో ఒక 20 ఏళ్ల కింద హైదరాబాద్ కేవలం హైదరాబాద్ మాత్రమే, కానీ ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో హైదరాబాద్ కి ఇంకా మంచి రేట్లు వస్తాయి. ఈరోజు తొందరపడి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అమ్మడము, ఈ వచ్చిన డబ్బుతో నేను ప్రభుత్వ పథకాలు నడిపిస్తా, స్కీమ్స్ నడిపిస్తా, గవర్నమెంట్ రన్ చేస్తా అంటే దీన్ని ప్రజలెవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు అప్పులు చేస్తా ఉంది సార్, ఇంకోవైపు ఏమో ఆస్తులు అమ్ముతా ఉంది. అంటే అప్పులు చేయడము, ఆస్తులు అమ్మడము, ఇవి చేసిన దాని ద్వారా నువ్వు ఆదాయ మార్గాలు ఏం సృష్టించావు అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణలో నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల కొత్త హైవేస్ వేసినావు, ఇంటర్నల్ రోడ్స్ తీసుకొచ్చినావు, ఇండస్ట్రీస్ పట్టుకొచ్చినావు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినావు, ఏం చేసినావు అని చెప్పేసి తెలంగాణ ఆస్తులు అమ్ముతా ఉన్నావు, పైనుంచి అప్పులు తెస్తా ఉన్నావు. అంటే జీరో, గత 2 ఏళ్లుగా జీరో. మీరు ఇప్పుడు అన్నారు కదా సార్, ఈరోజు ఏది రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందా అని చెప్పేసి 2024-25 సంవత్సరానికి, ఇంతకుముందు ప్రవీణ్ గారు అందులో ఉన్నారు, రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్నారు ఆయన. 2024-25 సంవత్సరానికి సంబంధించి 49% రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. 49% రిజిస్ట్రేషన్ పడిపోయినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కదా. ఈ సంవత్సరం 2025-26 సంబంధించిన దాంట్లో కూడా సుమారుగా 19,100 కోట్ల రూపాయల ఆదాయం స్టాంప్స్ అండ్ డ్యూటీ నుంచి కాంగ్రెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంకి వచ్చినాయి కేవలం 7,000 కోట్లు మాత్రమే. అంటే సుమారుగా 6 నెలలు గడిచిపోయింది సార్. ఇంకా రానున్నటువంటి 6 నెలల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నడిచేది ఎండాకాలం పూటలో, అవి కూడా ఆగిపోయినాయి. ఇది ప్రభుత్వం యొక్క ఆదాయ మార్గాలన్నీ కూడా కేవలము ఆస్తులు అమ్మడం మీదే ఫోకస్ పెట్టింది తప్ప ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దాము, ఇండస్ట్రీస్ తీసుకొద్దాము, ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పైగా సార్ మొన్ననే మనం తెలుసు, ఈ మే 1st వీక్ నుంచే ఏదైతే రేట్లు పెంచుతాం భూముల రేట్లు అని చెప్పేసి ప్రభుత్వంకు బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన కారణంగా ఏదైతే భూముల రేట్లు పెంపుదల దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంది. నాకు తెలిసి 100% వెనక్కిపోతారని కాదు, కానీ పోస్ట్ పోన్ చేస్తుంది. ఎందుకంటే మేము ప్రశ్నించినాం, మా రాష్ట్ర దృష్టి ప్రశ్నించిండు, ఈ రాష్ట్రంలో మీరు ఏం చేసిరని భూముల రేట్లు పెంచుతుండ్రు, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ మీరు పెంచేసి ఒక 1,500 కోట్ల ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ ఇది కాకుండా నువ్వు ఎక్కడైతే భూముల రేట్లు పెంచాలంటున్నావు, ఈరోజు వ్యవసాయ భూములకు సార్ అడిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూతురు పెళ్లి ఉంది, లేకపోతే ఇల్లు కట్టుకోవాలని అమ్ముతే కూడా కొనే పరిస్థితి లేదు రాష్ట్రంలో. అంత దరిద్రానికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు హైడ్రా పేరుతోని చేసిన ఒక విజృంభణ కారణంగా సుమారుగా ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల కొల్లూరు కావచ్చు, కోకాపేట కావచ్చు, చుట్టుపక్కల భూములో సుమారుగా 2 లక్షల ప్లాట్లు ఆల్రెడీ కట్టినటువంటి ఫ్లాట్స్ ఏవైతున్నాయో హైరేజ్ లో అవి వేకెంట్ గా ఉన్నాయని చెప్పేసి రేరా చెప్తుంది. నేను చెప్పడం రేరా డాటా చెప్తుంది. ఈరోజు మధ్యతరగతి వాడు ఒక ఇల్లు కొనుక్కుందామంటే భయపడుతున్నాడు మీరు చేసినటువంటి కారణంగా. బిల్డర్స్ సార్ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, రాష్ట్రంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు, పిఆర్సీ లేక, డిఏ లేక, స్ట్రెస్ కారణంగా ఈరోజు బిల్డర్స్ ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చినటువంటి బ్యాంకు రుణాల యొక్క వడ్డీ రేట్లు పెరిగినాయి. వాళ్ళు కనీసం ఈరోజు అప్పులు కట్టుకోలేవు, ప్లాట్లు అమ్మితే కడదామంటే అవి అమ్ముడు పోవట్లేదు. ఈరోజు వెంచర్ వేసినప్పుడు అనేక మంది నష్టపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలము ఇది హైదరాబాద్, ఇక్కడ రాయదుర్గం కావచ్చు, ఇక్కడ కోకాపేట కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, బుద్వేల్ కావచ్చు, ఇక్కడ ప్రాంతంలో సుమారుగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి జస్ట్ 2.5 సంవత్సరాల్లోనే 15,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారు. 15,000 కోట్ల రూపాయలు సార్. ఇది తెలంగాణ ప్రజల సొత్తు. దీన్ని అమ్ముకోవడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్మడానికి నువ్వెవడు? నీ చేతుల అధికారం పెట్టినాం, పాలించమని చెప్పి. కానీ నేను ఆస్తులను అమ్ముతా, నేను అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తా, అరే నువ్వే కావాలి దీన్ని నడపడానికి.
ఇది నువ్వే కావని అంటున్నా. గాడిదపాలు తోవడానికి ఉన్నావా నువ్వు? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినావు కదా, అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు ఇచ్చినావు కదా, హామీలు నెరవేర్చడానికి ఈ భూములు అమ్ముతా అన్నావా? అరే గత సర్కారు కూడా గదే లెక్క చేసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు ఇంటర్వ్యూలో ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఏదో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటారు. ఆ ఇంటర్వ్యూకు రెస్పాండ్ అవుతూ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీరు ఎట్లా నడిపిస్తారు తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు నిజాం ఆస్తులు ఉన్నాయి, తెలంగాణలో భూములు ఉన్నాయి, 3 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, వీటిని అమ్ముతాం, తెలంగాణ రాష్ట్రం నడిపిస్తాను. ఆయన సేమ్ గదే చేసిండు. తెలంగాణ భూములను ఒకవైపు అమ్మిండు, ఇంకోవైపు నుంచి అప్పులు తీసుకొచ్చి అప్పుల కుప్పగా మార్చిండు. కానీ తెలంగాణలో ఆర్టిఫిషియల్ రేట్లు పెంచిండు ఆయన. ఒకవైపు రోడ్ వస్తుందని చెప్పో, లేకపోతే ఇంకోటి అని చెప్పో, లేకపోతే ఓఆర్ఆర్ పేరు చెప్పో ఈరోజు ఆర్టిఫిషియల్ రేట్లు పెంచి మధ్య తరగతి పేదోడికి ఒక ఇల్లు కొందామంటే అందరి చందంగా మార్చిపోయిండు కేసీఆర్. సేమ్ అదే కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి ఇంకా ఉన్నాయేమని ఉంటే వాటిని మొత్తం అమ్మేసుడు. మేము ఏమంటాం అంటే, సార్ మా భవిష్యత్తు తెలంగాణలో మీ భవిష్యత్తు అయిపోయింది, మీ ఏజ్ అయిపోయింది, తెలంగాణ ఫ్యూచర్ జనరేషన్ జెన్జీ భవిష్యత్తును ఏం చేయబోతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈ భూములు అమ్మేసి వాళ్ళని ఎక్కడ పెడతారని అడుగుతున్నాం మేము. రేపు కొత్త ఇండస్ట్రీస్ రావాలి కదా, ఇండస్ట్రీస్ వస్తేనే కదా మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ పెడతారు? ఇండస్ట్రీస్ ఎక్కడ పెడతావు? హిల్ట్ పాలసీ పేరు తీసుకొచ్చేసి సుమారుగా 9,000 ఎకరాలు సార్, 9,000 ఎకరాలు ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా సెజ్జులుగా మార్చేసి, కమర్షియల్ జోన్స్ గా మార్చేసి ఇక్కడ అమ్మేస్తారు. మళ్ళీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీనో ఇంకోటనో మహేశ్వరం వైపు ఇంకోటి తీసుకుపోయి ఏం చేస్తారంటే అక్కడ ఈ భూములు అమ్మేసి ఇక్కడ ఇండస్ట్రీస్ కి అక్కడ తక్కువ రేట్లకు భూములు ఇస్తారు. అక్కడ తక్కువ రేట్లకు భూములు ఇచ్చి వాళ్ళు నచ్చినోడికి తక్కువ రేట్ల భూమి ఇచ్చి మళ్ళీ సేమ్ అదే చేస్తారంటే తెలంగాణ లోపల కేవలం ఇది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్, తెలంగాణ ప్రజలు వేచి చూస్తారు. ఒక్కొక్క ఊర్లో సుమారుగా 500 నుంచి 1000 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు సార్. ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక 2000 మంది నిరుద్యోగులు లేకపోతే ఏజెంట్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. వాళ్ళంతా చూస్తున్నారు ఈరోజు మార్నింగ్ ఏం డిస్కషన్ కాబోతుంది. కాబట్టి డెఫినెట్లీ మనం బాధ్యతాయుతంగా దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం భూములు అమ్మడం తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి, భూముల వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటంటే, రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం ఒకవైపు హైడ్రా పేరు చేసిన విధ్వంసం కావచ్చు, మరోవైపు అన్యాయంగా రేట్లు పెంచుతున్న ఒక భావం కావచ్చు, మరోవైపు ఏ డెవలప్మెంట్ లేని కారణంగా స్తబ్దుగా ఉన్నాయి రియల్ ఎస్టేట్లు, స్థిరంగా ఉన్నాయి సార్. ఈరోజు మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తులు పోయి ఒక ఇల్లు కొనే పరిస్థితి లేదు. సో కాబట్టి డెఫినెట్లీ మేము బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఓన్లీ భూములు అమ్ముకో ఖజానా నింపుకోవాలన్నటువంటి కాంగ్రెస్ పాలసీ ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన పాలసీగా మేము భావిస్తా ఉన్నాం సార్. ఓకే పాపారావు గారు, ఇప్పుడు ఈ యొక్క డీల్ చూసి అంటే హైదరాబాద్ నగరం ముంబై బెంగళూరుతో పరుగులు పెడుతుందన్న ప్రచారం కూడా సాగుతుంది.